మహానటి సావిత్రి 1936 జనవరి 4వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిర్రవూరులో జన్మించారు. కానీ 1935లోనే జన్మించారని ఇతర ఆధారాలు చెప్తున్నాయి. సావిత్రి తల్లి అల్లాడ సుభద్రమ్మ గారు, తండ్రి నిశంకర గురువయ్య గారు. మహానటికి మారుతి అనే అక్క కూడా ఉంది. సావిత్రమ్మకి 6 నెలల వయసప్పుడే గురువయ్య గారికి హఠాత్తుగా టైఫాయిడ్ వచ్చి కన్నుమూయడంతో ఆ కుటుంబం అనాథ అయింది. దివంగత గురవయ్య గారికి కాస్తో కూస్తో ఆస్తులున్నప్పటికీ బంధువులు చేసిన ద్రోహం వల్ల అవి వీరికి సంక్రమించలేదు. అందువల్ల జరుగుబాటు కావడం లేదని సుభద్రమ్మ గారు తన పసిపిల్లలిద్దరినీ తీసుకుని అక్కగారైన దుర్గాంబ గారింటికి విజయవాడ వెళ్ళక తప్పలేదు. దుర్గాంబ గారి భర్త పేరు కొమ్మారెడ్డి వెంకట్రామయ్య గారు. ఆయన ఆ నగరంలోని మోతుబారు వ్యాపారులైన గోగినేని పెద్దబ్బాయి సోదరుల దగ్గర కారు డ్రైవర్గా, ఆఫీస్ అసిస్టెంట్ గాను పనిచేస్తుండేవారు. అయినా ఆ కుటుంబానికి అప్పుడప్పుడు పస్తులు తప్పేవి కాదు. శుచి శుభ్రము లేని వీధి, నలుగురి మీద ఎంత శుభ్రంగా ఉంచాలన్నా వీలు కాని 4 అడుగుల గది, పస్తులు తప్పలేదు. డబ్బులు అరువు అడగటం సాధారణమైపోయింది. ఇది సావిత్రి బ్యాక్గ్రౌండ్, హంబుల్ బ్యాక్గ్రౌండ్. కానీ ఈ సంగతి చెప్పుకోవడానికి సావిత్రి ఏనాడు సిగ్గుపడలేదు, దాచేందుకు ప్రయత్నించలేదు. కానీ 1959 నుంచి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఏ పత్రిక తన బ్యాక్గ్రౌండ్ గురించి రాయకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. సావిత్రి సాధించిన విజయాల్లో కనీసం ఒక 10వ వంతైన ఈనాడు సాధించాలంటే ఇప్పటి హీరోయిన్లకు అడుగడుగునా అన్నింటికీ రాజీ పడాల్సిందే, ఎన్నో పరిస్థితులకు లొంగిపోవాల్సిందే. ఎంత పేదరికంలోంచి వచ్చినా సావిత్రికి ఆ అవసరం ఎప్పుడూ రాలేదు. కారణం ఆమె ఒక బంగారు యుగంలో జన్మించడం కావచ్చు, ఆ యుగానికి చెందిన నటీమణి కావడం కావచ్చు. ఆనాటి సినిమా వాళ్ళు నటీమణుల నుంచి అలాంటి సేవలను ఆశించని పాతకాలం మనుషులు కావడం కావచ్చు. ఆ విషయం సావిత్రమ్మే ఒకసారి వెల్లడించింది. హీరోయిన్స్ అవ్వాలనుకుని తన దగ్గరకు వచ్చిన 2 గుంటూరు అమ్మాయిలకి సినిమా రంగం వద్దని నచ్చ చెబుతూ, మా కాలంలో అందము అభినయం చూసి సినిమాల్లో తీసుకునేవారు, మేం అలాగే వచ్చాం, కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయమ్మా, మీరింటికి వెళ్ళిపోండి అంటూ తిరుగు ప్రయాణానికి ఖర్చులిచ్చి పంపించేసింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.